హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా గార్డెన్ మొత్తం చూపిస్తున్నానండి. మూడొంతుల గార్డెన్ అంతా వీడియో తీసాను. కొంత అయితే దిగలేదు, కానీ మూడొంతుల గార్డెన్ పెద్ద వీడియో అయిపోద్దని మొత్తం చూపించాలంటే ఇంకా కొంచెం తీయలేదు వీడియో. మా స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి ఎంత పోతంటే, ఆ చెట్టు నిండా పోత పూసింది, కానీ ఒక చిన్న పిందు కూడా తయారవ్వలేదండి. మరి ఎందుకో నాకు తెలియదు. అప్పుడే ఇది మూడోసారి అండి పూత పోయడం. చెట్టు అంత పెద్దది, ఇంకా నేను చాలా మట్టుకు కొట్టేశాను. మొత్తం పూతంతా ఎండిపోయి రాలిపోతుందండి, చిన్న పిందు కూడా రెడీ అవ్వలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏంటో కారణం. మా గార్డెన్లో మ్యాంగోస్ ఉన్నాయండి. మ్యాంగో చెట్టు ఉంది పెద్దది. కరివేపాకు, ఫ్లవర్స్ ఉన్నాయండి. నేను వెజిటేబుల్స్ ఏమి వేయలేదు. మాకు ఇక్కడ వెజిటేబుల్స్ పండించుకోవాలని నాకు చాలా ఇష్టం, కానీ మాకు కోతులు ఉంటాయి, అసలు ఏమీ రానివ్వని వేసుకోలేదు నేను. నాకు చాలా ఇష్టం. అందరూ ఈ వీడియోల్లో వెజిటేబుల్స్ పండిస్తుంటే చూసి నాకు కూడా ఎప్పుడు పెట్టుకోవాలా అనిపిస్తూ ఉంటుంది, కానీ మా కోతులు అయితే అస్సలు అండి, నాకు ఎప్పుడు పండించుకోవడం కుదురుతుందో తెలియదు. మొత్తం పాకేస్తుంది చెట్లని. నేను తిప్పతీగా కాదా చెప్పండి, అది ఆకు చూసి నేను చేతితో పట్టుకుని చూపించాను కదా ముందు, అది తిప్పతీగా అనుకుని ఉండిచ్చాను. నేను ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ఆకులు ఇది హాట్ వాటర్లో వేసి కూడా తాగాము, ఏం కాలేదు, కానీ నాకు మళ్ళీ డౌట్ వచ్చింది అది తిప్పతీగా కాదా అని. అందుకని మళ్ళీ వాడట్లేదు నేను. అది తిప్పతీగా కాదా చెప్పండి ఎవరికైనా తెలిస్తే. మా గార్డెన్ అంతా శుభ్రంగా కనకాంబరాలు అయితే విపరీతంగా పోస్తున్నాయండి. నాకు కోసుకొని పెట్టుకునే అంత ఓకే ఉండక అలాగే ఉండొస్తున్నాను. అందంగా ఉంటాయని కోస్తే కష్టపడి మాల కట్టి పెట్టుకొని ఒక్క రోజులో వాడిపోతాయండి. చెట్లు ఉంటే అలా 4-5 రోజులు అందంగా కనపడతాయి. అందుకని నేను అలా వదిలేస్తాను. రెడ్ మందారండి, మొద్దు మందార పెద్దది పోస్తుంది. ఇది ఈ చెట్టు అయితే నేను కొమ్మలు పెట్టాను. కింద పెద్దది ఉంది, తొట్టులోనైతే 2 తొట్టుల్లో పెట్టాను. ఇదైతే ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఎండకి ఎలా ఎండిపోయిందో చూడండి. ఇన్సులిన్ సన్నజాజి అండి, నాకైతే చాలా ఇష్టం సన్నజాజి పూలు. నాకు అలా అప్పుడు నెరవేరింది. నేను 100 రూపాయల టబ్లో పెట్టాను, నేలనే పెట్టలేదు. ఇది మన ఓన్ హౌస్ కాదండి, మేము రెంట్కున్నాము. ఎక్కడైనా సరే రెంట్కున్న దగ్గర పెంచుతాం, మళ్ళీ వాటిని వదిలేసి వెళ్ళిపోవడం అలా అవుతుంది. అందుకని నేను సన్నజాజి టబ్లో వేసుకున్నానండి, 100 రూపీస్ టబ్లోని. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. నాకు మల్లెలు ఉన్నాయండి, మల్లెపూలు కూడా చాలా చెట్లు ఉన్నాయి. నాకు మల్లెల కంటే సన్నజాజి అంటే చాలా ఇష్టం, మంచి స్మెల్ వస్తుంది. నాకు ఒక పిన్నీసుల పూలు అవుతున్నాయండి, ఈ మధ్య పోతుంది. ఇది నేను కొనేసుకున్నాను, కడియం నుండి తీసుకొచ్చాను. మరి నా సన్నజాజి నాకు ఎక్కడ దొరకలేదు. అది పెద్ద చెట్లు ఉన్న దగ్గర పక్క నుంచి అంటలు వస్తాయండి అసలు, కానీ ఇక్కడ ఎవరికి లేవు అసలు. ఎక్కడ దొరక్క నేను కడియం నేను తెచ్చుకున్నాను అది సన్నజాజి. మా గార్డెన్ వ్యూ అండి, మందారాలు ఉన్నాయి, రేఖ మందారాలు. ఇదైతే నిమ్మ చెట్టు అండి. నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి, కానీ సమ్మర్లో మాత్రం మంచిగా పనికిరావు, చిన్నగా ఉంటాయి. అవి ఒక వర్షం పడేటప్పటికి, వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి పెద్దవి అయిపోతాయండి, నారింజ కాయలు సైజు అయిపోతాయి. ఇప్పుడు మట్టికి చిన్న కాయలు ఉంటాయి. అయినా అవసరానికి తప్పక అయ్యే వాడేసుకుంటూ ఉంటాను నేను. చిన్నకాయలు జ్యూస్ మాత్రం బాగానే వస్తుందండి చిన్న పిందులకి. ఇవన్నీ కనకాంబరాలండి. నేను ఇది విరజాజి అండి, ఒకే ఒక్క మొగ్గ పూసింది చూడండి, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. విరజాజి కూడా నేను 50 రూపీస్ టబ్లో వేసాను. అది విరజాజి వేసాను, అందులో మళ్ళీ మామిడి ఇంకోటి నాటానండి. మామిడి చెట్టు పెరిగిపోయింది. అది ఇది కూడా కంబైన్డ్గా పెరగడం వల్ల బలం సరిపోవట్లేదు ఏంటో. ఇప్పుడు తీస్తే సమ్మర్లో చచ్చిపోతుంది. నేను వర్షాలు పడిన తర్వాత దాన్ని రీపాటింగ్ చేస్తానండి, 2 సపరేట్ చేస్తాను, అప్పుడు బాగా వస్తాయేమో. మరి మామిడి చెట్టు ఉంది. ఇది మల్లె అండి, ఇది కూడా 50 రూపీస్ టబ్లోనే వేసాను. మల్లెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ స్టెప్పుల కింద వస్తుంది కదండి, 3 స్టెప్పుల కింద, ఈ మల్లె ఏమంటారు కానీ. ఇవన్నీ కనకాంబరాలు, మల్లె పువ్వుల మొక్కలే ఎక్కువ ఉన్నాయండి నా దగ్గర. ఎల్లో కనకాంబరాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. గులాబీలు అయితే ఎండకి అలా అయిపోతున్నాయండి, ఎండ చాలా తగులుతుంది ఇక్కడ.
నీడని పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ అలా ఎండ తగిలితేనే బాగుంటాయేమో అని వదిలేస్తున్నాను. మళ్ళీ ఈ కనకాంబరాలు అన్నీ కోస్తే ఒక బుట్టెడు అవుతాయి అండి. అన్ని కనకాంబరాలు ఉన్నాయి, కానీ నాకు అసలు కొయ్యబుద్ధి అవ్వట్లేదు. నాకు రోజెస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. పాపం ఎండ అయినా అలాగే మొగ్గలు వస్తున్నాయండి, చిన్నగా పోస్తున్నాయి. కానీ నేను చాలా వేస్తున్నాను, వాటికి ఎరువులు అవి వేస్తూనే ఉంటాను. మళ్ళీ సమ్మర్ కదా, నేను కడుగు, బియ్యం కడిగిన నీళ్ళు, అదే పప్పు కడిగిన నీళ్ళు అన్నీ అలా దాచి వాటికే వేస్తున్నానండి. అయినా కూడా కొంచెం ఎండకి పాపం పాడైపోతుంది. అది చూడండి, రేగి చెట్టు అండి. ఇది నేను మీషోలో బుక్ చేసి మరీ తెప్పించుకున్నాను. అదేమో ఇది సపోటా అండి. చిన్న మొగ్గ వచ్చిందండి, నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మొగ్గ చూసి. చిన్నది వచ్చింది చూడండి, అదిగోండి ఒకటే ఒకటి. ఇది కూడా మీషోలోనే తెప్పించాను నేను, ఆన్లైన్లోని. మల్బరీ ఒకటి అండి. ఈ నేను డ్రాగన్ వేసి ఛానల్ అయిందండి, నాకు ఒక్క కాయ కూడా కాయలేదు ఇప్పటికి. నా చెట్లన్నీ కాయలు కాయపోయి ఏంటో మరి. అవన్నీ కనకాంబరాలు, మల్లెలు అవే అండి నా దగ్గర. ఇవి కూడా నేను ఆన్లైన్లో తెప్పించానండి. ఇప్పుడే పోస్తుంది, రేక ఒక్కటే ఫస్ట్ పోస్తుంది అది. ఇదంతా మా దొడ్డు వైపు గార్డెన్ అండి. పెద్ద నేరేడు చెట్టు ఉంది ఇక్కడ, అందుకని అటు సైడ్ ఏమి మొక్కలు బతకవు. నేను ఇది ఎదర వేసాను. చింత చిగురు చూడండి, అందులోని మళ్ళీని చిగురు పట్టి అది పాలు వచ్చేసిందండి. ఇదేమో మా వీధి వైపు టెంపుల్ ట్రీ అంటారు కదా అది. వీడియో నచ్చితే లైక్ చేయండి.